అన్యజనులు అంటే ఎవరండి అనే ప్రశ్న ఉంటుంది ఇక్కడ. యూదులు 12 మంది గోత్రాలు 12 సంతానములో నుంచి బయటకు వచ్చిన వారందరూ యూదులే. ఎవరు? 12 మంది. 12 మంది ఎవరు? చివరిలో 2 కనపడతారు, ఎఫ్రాయిము, మనష్షే. ఎఫ్రాయిము సంతానం, మనష్షే సంతానము చెదిరిపోయి ఉన్నారు. కొంతమంది ఇక్కడ బాపట్ల దగ్గర చేబ్రోల్, అక్కడ ఎఫ్రాయిము సంతానికి సంబంధించినటువంటి యూదులు ఉన్నారు. వాళ్ళు సెనగోగ్ అంటే విశ్రాంతి మందిరం, విశ్రాంతి ఏమంటారు దాన్ని, యెరూషలేం పట్టణానికి సంవత్సరంలో ఇన్ని రోజులు ఇన్నిసార్లు రావాలని రాసింది బైబిల్లో. అలాగ వెళ్లకుండా అక్కడక్కడ చెదిరిపోయిన వాళ్ళకి సమాజ మందిరాలు కట్టుకుంటారు. అలాంటిది సెనగోగ్ అంటారు. అలాంటిది చేబ్రోల్ దగ్గర ఉంది. మనష్షే గోత్రికులు వాళ్ళు, ఎఫ్రాయిము మనష్షే గోత్రికులు అన్నమాట. హెబ్రీ భాషలోనే వాళ్ళు తోఫా ఏదో అంటారు దాన్ని, 5 పంచకాండాలను చదువుతారు వాళ్ళు. విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు, సబ్బాత్ ఆచరిస్తారు. అయితే ఆ 12 మంది సంతానము ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే యూదులు. ఇక మిగతా వాళ్ళందరూ అన్యులే. అన్యులంటే వేరైన ప్రజలని అర్థం. ఇప్పుడు సద్బ్రాహ్మణులు ఎవరైనా తిట్టేదానికి అప్రాచ్యుడా అంటారు, అంటే పరాయి దేశస్థుడా అని అర్థం. ఇది నీకు ఏడ దొరికిందంటే వేద గ్రంథాలు ఉన్నాయిగా, అవి చదువుతున్నప్పుడు దాశరథి రంగాచార్యుల వారు అప్రాచ్యుడా అనే మాటకి పుస్తకం రాసేటప్పుడు మొదటిగా విషయ సూచిక అని ఉంటుంది. ఏ కారణాన్ని బట్టి ఎలా రాస్తున్నాడు ఆ పుస్తకం అన్నది అక్కడ ముందు కోట్ చేయాలి. ఆ కోట్ చేసే దాంట్లో నేను చదివితే నాకు దొరికిన మాట అప్రాచ్యుడా అంటే పరాయి దేశస్థుడా అని అర్థం. పరాయి మతస్థుడని కాదు, పరాయి దేశస్థుడని. అన్యుడు అన్న మాటకు కూడా వేరైన ప్రజలు అని అర్థం. అదే అంటరాని మాట కదా. మన వాళ్ళు ఇప్పుడు విగ్రహారాధన చేసేవాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే ఆ యేసు ప్రభు ఆ మాలా మాదిగోళ్ళకు సంబంధించినోడే, మనకు కాదంటారు. మంచోడా, మంచిదానా, మీరు కూడా అన్యులే మాతో పాటు